రాష్ట్ర సంక్షేమం కోసమే మా పుట్టాను. ఏది రాష్ట్ర సంక్షేమం కోసం మీ పొట్టంటే ఏం చేశాడు? 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి చేశాను. ఈ రాష్ట్రానికి భారతదేశానికి ప్రధానిగా వచ్చిన అవకాశం కూడా వదిలేసినాడు. ఏం చేశాడు? సిద్ధం సభలు మూడు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వేం చేసావు? నువ్వు పెట్టిన సభలే విఫలమైపోయారు. సిద్ధం సభలే ఏర్పాటు చేశారు. అన్నీ అట్రప్లాప్ అయిపోయినాయి. చేయగలిగింది ఏం లేదు. ఏదో చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో తిట్టించాలి, ఏమో చెప్పించాలి, ఏదో చెప్పించాలి, ప్రజల్లో మబ్బు పెట్టి మసిబూసి మారేడుగా చేయాలనే విధానాలు ఉన్నాయి. కానీ నేను అధికారంలోకి వస్తే నేను ఇది చేస్తాను అది చేస్తాను అని ఏమీ చెప్పట్లేదు. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు పరిపాలనకి రాకముందే పబ్లిక్ ఏం కావాలి, పబ్లిక్ ఏమి చేయాలి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో నేను చేస్తున్నాను, అది చేస్తున్నాను, పేదవాడికి చేస్తున్నాను అనేది ఒక్క వాగ్దానమైన మీరు ఏమి చేయలే. చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను పవన్ కళ్యాణ్ని పెట్టి చంద్రబాబు నాయుడు తిట్టడమే తప్పక బహిరంగ సభలు పెట్టి చేయగలిగింది ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు, సాధించింది ఏమీ లేదు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది నువ్వేం చేస్తున్నావు? రాష్ట్రానికి పేదవాడికి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు, పిల్లవాడికి చదువు ఇచ్చాడు, ముసలివాడికి వైద్యం ఇచ్చాడు, రైతుకు రైతు భరోసా ఇచ్చాడు. మరి నేను ఏం చేయలేను, శ్రీలంక అయిపోతా అంటున్నాను. ఈరోజు డబ్బులు ఇస్తా అంటున్నాను. నువ్వు అప్రమేధావి, నేను ఒక సైన్సిస్టును, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను, అనుభవం ఉన్నవని, నేను ఏదైనా సాధిస్తానని మళ్ళా సంక్షేమ పథకాలకి దేనికి వస్తున్నాను? సంక్షేమ పథకాలకి దేనికి వస్తున్నావు? నువ్వు చెప్పేవన్నా నమ్ముతున్నారా? చంద్రబాబు అన్నాడు జగన్ ఏం చేసాడని ఓటు వేయాలని. ఏం చేసి చంద్రబాబు ఏం చేసిండని వేయాలి? జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు పిల్లలకు ఫీజు రిమర్స్మెంట్ ఇచ్చాడు. నాడు నేడు కింద స్కూళ్ళు, టాలెంట్, టాయిలెట్, రూములు, అక్కడి నుంచి వాటిని ఏమంటారు, ఇంగ్లీష్ మీడియం బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఈ విషయంలో సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు కూడా మన ముఖ్యమంత్రి ఏం చేస్తారన్నారనేది చాలా అవగాహనతో చేసుకుంటున్నారు. ఈ సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా సాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, ఏమి చేశాడని ఓటు వేయాలి. జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంక్షేమ చేస్తున్నారు. పిల్లలకు ఎల్కేజీ నుంచి తెలుగు మీడియం కావాలన్నారు. నీ కొడుకేమో లండన్లో 4 కోర్సులు చేయాలి, పేదవాడి కొడుకు ఇంగ్లీష్ మీడియం అవసరం లేదా? అన్నీ కావాలి. పేదవాడికి విద్య కావాలి, ధనవంతుడికి విద్య కావాలి. ధనవంతుడికి విద్యగా ఇంగ్లీష్ మీడియం కావాలనా, పేదవాడికి తెలుగు మీడియం కావాలనా? ఇవాళ నాడు నేడు స్కూళ్ళల్లో ప్రతి ఊరు వాడెళ్తే బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ప్రజలకి ఏం చెప్పట్లా. పవన్ కళ్యాణ్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి నువ్వు ప్రయత్నం చేసి మీటింగ్ కదిలిరా అంటుండే. ఏముంది ఆడ కదిలి వచ్చేది? ఆడ పబ్లికే లేదు. మీటింగ్ అటర్ప్లాప్ అయిపోయింది. ప్రజలకు చేసిన సేవలు ఏం లేవు, అన్ని నిమగ్నం అయిపోయింది. ఏం లేదు, అభివృద్ధి ఏం లేదు. పేదవాడికి ఇవ్వాల్సిన సంక్షేమాలు మొత్తం ఇస్తున్నారు. ఇవాళ అవాతాతలకు పెన్షన్ కనీసం కొడుకైనా ఒక అరగంట లేటుగా ఏమన్నా టిఫిన్ తెచ్చి పెడతాడేమో. కానీ జగన్మోహన్ రెడ్డి మటుకు ఫస్ట్ తారీఖే మా అమ్మగారు ఉంటే 5 గంటలకే వచ్చి పెన్షన్ ఇస్తానా అంటున్నాడు. కనీసం కొడుకులుగా మేము కనీసం 100 రూపాయలైనా టైంకి ఇస్తామో ఇవ్వలేమో మేము చెప్పలేము. కానీ అంత సంక్షేమ పథకాలు తెల్లవారికి 5ంటికే వచ్చేసి వాలంటరీ వచ్చేసి బెల్ కొట్టేసి పెన్షన్ ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు, 5 లక్షలది 25 లక్షలు చేశాడు. మరి పేదవాడికి ఉండటానికి గూడిచ్చాడు, తినటానికి తిండి పెడుతున్నాడు. సంక్షేమ పథకాలు నీ గవర్నమెంట్లో ఏమిచ్చావు? 30 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు పెన్షన్తో దులుపుకున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాడు 60 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాడు. శ్రీలంక అయిపోయింది. ఎక్కడైపోయింది శ్రీలంక? నువ్వు చేసావు శ్రీలంక. ఏం కావాలి? ప్రతి కార్యక్రమం
బాగానే చేస్తుంది. నిన్న కుప్పంలో 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చావు. కనీసం నీ సొంత గ్రామానికి తాగునీరు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమైపోయారు. మొన్న జగన్మోహన్ రెడ్డి ఒక 1 వీక్ క్రితం ఆ ప్రాజెక్టు పూర్తి చేసి దానికి వాటరు స్టోరేజ్లో నుంచి రిలీజ్ చేశాడు. ఆ కుప్పం ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 14 సంవత్సరాలు, నేను 35 సంవత్సరాలు పాలిటిక్స్లో ఉన్నాను. నేను ఏం చేసావు? నీ ఊరికి, నీ గ్రామానికి, నీ కాన్స్టిట్యూషన్కు వాటర్ తీసుకురాలేదు. ఇవాళ సస్యశ్యామలంగా 24 లక్షల మందికి వాటర్, తాగునీరు సాగునీరు అందివ్వటానికి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి క్రాప్ తగ్గిపోయింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటి జగన్ గారిని పాతాలని తొక్కుతామన్నారు? మాటలు ఈజీగా ఉంటాయండి. వాక్శుద్ధి, మనం ప్రజాస్వామ్యంలో వాక్శుద్ధి అనేది చాలా ఈజీగా ఉంటుంది. మాట్లాడడానికి ఏదైనా మాట్లాడవచ్చు. ప్రజల్లో తీర్పు ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నామని నువ్వేం చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి నువ్వు సభలు పెట్టావు, రా కదిలిరా. దానికి నువ్వు పెట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించు. జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడు? నేను చేసే పథకాలు ప్రతి పేదవాడింట్లో అందుతున్నాయంటే నాకు ఓటేయండి. ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, నేను ఇచ్చే సంక్షేమ పథకాలు, నేను చేసే అభివృద్ధి పనులు మీకు అందుతున్నాయంటే నాకు ఓటేయమంటున్నాడు. నువ్వు 40 సంవత్సరాలు సీనియారిటీ అంటున్నావు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినా అంటున్నావు. నువ్వు ఏ రోజైనా ఆ మాట ఒక్క రోజైనా అనగలిగావా? నేను అడుగుతున్నాను. చంద్రబాబు గారు అంటారు మా పొత్తు వల్ల మేము అధికారంలోకి వస్తాం 24లో. నువ్వు పోలీస్ సింగల్గా వస్తుందంటుంది. నువ్వు సింగల్గా రావచ్చుగా. బీజేపీ, సిపిఐ, సిపిఎం, పవన్ కళ్యాణ్ ఇంత జతగట్టి రావాల్సిన అవసరం ఏంది? నువ్వు సీనియారిటీ అంటున్నావు. 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను, 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాను. నాకు దేశ ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. మరి ఇన్ని ఫలాలు, ఇంత త్యాగాలు చేసిన వాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నీకు పొత్తులు అవసరం ఏమిటి? పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? నువ్వు సింగిల్గా రావచ్చుగా. నువ్వు పిల్లవాడు అంటున్నావు, పిల్లకాకి సింగిల్గానే వస్తుంది. నువ్వు సీనియర్వి, నీకు వీళ్ళందరూ ఎందుకు? నువ్వు బీజేపీ పార్టీని తీవ్రమైన విమర్శలతో, అస్త్రాలతో వాళ్ళని తిట్టావు. మరి వాళ్ళకి నీకు దేనికి పొత్తు? వాళ్ళు పొత్తు అవసరం లేదు కదా. వాళ్ళు నీ దగ్గరకు వచ్చి అంపర్లాట్టలేదుగా, నాకు పొత్తు కావాలని. మీరు బీజేపీ అండ చూసుకొని ఎంతో కొంత ఏదో ఒక రకంగా మీరు సాధ్యమైనంత వరకు సిపిఐ కానీ, సిపిఎం కానీ, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేక ప్రజాకోర్టులో నిన్ను నిర్దోషిగా నిలబెట్టారు. కాబట్టి ఈరోజు నువ్వు వాళ్ళంతా వెంపర్లాడి పొత్తుల కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. బీజేపీ పార్టీ నీతో జతకట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేయలే. నువ్వు లోకాభిప్రాయంగా పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టి నువ్వు చేస్తున్నావు రాయబారాలు నడిపి. నాకు పొత్తు కావాల్సిన వాళ్ళే వస్తారు నీ దగ్గరికి, నువ్వు రావాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, నేను సింగిల్గా వస్తున్నాను అంటున్నాను. మీకు ఏమైనా సంక్షేమ పథకాలు, మీకు ఏమైనా న్యాయం జరిగిందంటే మీ ఇంట్లో నాకు ఓటు వేయండి అని దొమ్మన్న ఏకైక నాయకుడికి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. మీరేమన్నా అట్లా అడగడానికి మీకు ఏమైనా ధైర్యం ఉందా? అవన్నీ సొల్లు కబుర్లండి. ఏమండి, ఒక సీఎం స్థానంలో ఉన్నప్పుడు అగౌరవ మర్యాద ఇవాళ రేపు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రేపు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అయ్యేంటండి రాజకీయంలో ఏదైనా మాట్లాడవచ్చు. ఒక స్థాయిని తగ్గట్టు మాట్లాడాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 4వ భార్యలు ఇవన్నీ కుటుంబ విషయాలు, ఇవన్నీ అనవసరమైన మాటలు కదా. ఇవన్నీ పోసుకోవాలి మాటలు, అవన్నీ వేస్ట్ మాటలు కదా. 4వ భార్య, 5వ భార్య ఇవన్నీ అనవసరమైన మాటలు కదండి. పాలిటిక్స్లో అవన్నీ యాక్సెప్ట్ చేయరు పబ్లిక్. మనం పరిపాలన విధానంలో ప్రతిపక్షము, అధికార పక్షము ఎవరైనా మన భారతదేశంలో స్వతంత్రంగా మాట్లాడటానికి ప్రతి పౌరుడు మన భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు. మాట్లాడటానికి స్వేచ్ఛ ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు.